బ్రేకింగ్ న్యూస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. హైకమాండ్ నుంచి రావాలి అంటూ ఆదేశాలు రావడంతో ఆయన అత్యవసరంగా ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు ఉత్తమ్ కూడా ఢిల్లీకి వెళుతూ ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 3 నేతలకు చోటు దక్కింది. వారికి ఏ శాఖలు కేటాయించాలి అన్న దానిపై ప్రస్తుతం మంతనాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉత్తమ్కు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మంత్రులకు ఉన్న కొన్ని శాఖలను తగ్గించి కొత్త వారికి కేటాయిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులకు రేవంత్ కేబినెట్లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారు అన్న దానిపైనే చర్చ జరుగుతుంది. ఆయా మంత్రుల దగ్గర ఉన్న శాఖలు ఈ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఇస్తారా, అలాగే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలను కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కేటాయిస్తారా, ఎవరి దగ్గర నుంచి ఏ శాఖలు తీసుకొని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఇస్తారు అనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో హుటాహుటిన ఉత్తమ్ కుమార్ ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి వెళ్తున్నప్పటి దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బహుశా ఈరోజు రేపట్లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. అయితే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు, ఏ మంత్రుల శాఖలు మారుతాయి అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మంత్రులకు శాఖలు కేటాయించే విషయంపైనే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఢిల్లీకి పిలిచినట్టుగా తెలుస్తూ ఉంది. మంత్రులకు ఉన్న ఇప్పటికే 12 మంది మంత్రులు ఉన్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో రేవంత్ రెడ్డితో సహా మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారితో ఆ సంఖ్య 15కు చేరింది. రేవంత్ రెడ్డి దగ్గర కీలకమైన శాఖలు ఉన్నాయి. విద్యాశాఖతో పాటు హోంశాఖ, అర్బన్ డెవలప్మెంట్, ఈ శాఖలన్నీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. అలాగే మిగిలిన మంత్రుల దగ్గర కూడా 2-3 శాఖలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మంత్రుల శాఖలు కొన్ని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల శాఖలు మారే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళిన విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడానికి కారణం ఏంటి? ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా అక్కడే ఉన్నారు. మంత్రులకు శాఖలు కేటాయించే విషయంపైనే ఢిల్లీకి వెళ్తున్నారా? ఎస్, మొత్తానికైతే కాంగ్రెస్లో ప్రస్తుతం ఫాస్ట్గా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ప్రధానంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వెళ్లారు. 2 రోజుల నుంచి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అటు కేసీ వేణుగోపాల్తో మాట్లాడారు. సేమ్ టైం మల్లికార్జున ఖర్గేను కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి కలిసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కాసేపటి క్రితం సడన్గా అటు ఢిల్లీకి రావాలి అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిలుపొచ్చింది. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పుడు ఉత్తమ్ కూడా ఢిల్లీ ప్రయాణం అయ్యారు. అసలు ఏం జరగబోతోంది కాంగ్రెస్ పార్టీలో, టీ కాంగ్రెస్లో అంటూ పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా కొన్ని శాఖల్లో ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి మంత్రుల శాఖల్లో కొన్ని సఫ్లింగ్స్ ఉంటాయి అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కొన్ని శాఖలు ఇతర మంత్రులకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సేమ్ టైం కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళకు కూడా ఏ శాఖలు కేటాయించాలి అంటూ కూడా ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళి కంప్లీట్గా అసలు 3 మంత్రులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, సేమ్ టైం పార్టీలో జరిగినటువంటి అసంతృప్తి సెగలు లైక్ ప్రేమ్ సాగర్ కానివ్వండి, సుదర్శన్ రెడ్డి కానివ్వండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, మల్రెడ్డి రంగారెడ్డి, వీళ్ళంతా ఏ విధంగా అసంతృప్తి వ్యక్తం చేశారు, దాని తర్వాత జరిగినటువంటి బుజ్జగింపుల పర్వం, వీటన్నిటిని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకొని వెళ్లారు. సేమ్ టైం శాఖలు ఎవరికి ఏది కేటాయించాలి, ఆల్రెడీ ఉన్నటువంటి మంత్రులకు ఉన్నటువంటి శాఖలు ఏమేమి ఉన్నాయి, ఒక్కొక్కరికి 2-3 శాఖలు కూడా ఉన్నాయి. సో వాటిని కూడా షఫ్లింగ్ చేయాలి అంటూ కూడా హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అటు
కేసీ వేణుగోపాల్తో అండ్ మల్లికార్జున ఖర్గేతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 5 గంటల ఫ్లైట్కి ఢిల్లీ ప్రయాణమయ్యారు. సో ఇప్పుడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడం కూడా పెద్ద ఎత్తున తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఉత్తమ్ ఢిల్లీ టూర్ పైన ఆసక్తి నెలకొంది. సో ఈరోజు ఈవినింగ్ కానీ లేదంటే రేపటి వరకు కానీ కొత్త శాఖలు అండ్ సేమ్ టైం కొంతమంది దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి శాఖలు తొలగించి మరొకరికి ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక్కసారి ఇప్పటి వరకు ఉన్నటువంటి శాఖలు మనం చూస్తే ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎడ్యుకేషన్ ఉంది, హోమ్ ఉంది అండ్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కూడా ఉంది. వీటిలో కొన్ని తొలగించి వేరే వాళ్ళకి ఇస్తారంటూ కూడా భావిస్తున్నారు. సేమ్ టైం 3 మంత్రులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో అందులో వివేక్ వెంకటస్వామికి కార్మిక శాఖ లేదా విద్యుత్ శాఖలో ఒకటి కేటాయించే యోచనలో ఉన్నారు. ఈ విద్యాశాఖ ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది అండ్ విద్యుత్ శాఖ కావాలి అని వివేక్ కోరుతున్నట్లుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతోంది. అండ్ సేమ్ టైం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అటు ఢిల్లీ కూడా వివేక్ వెంకటస్వామి వెళ్ళారు, వెళ్ళి ముఖ్య నేతలను కూడా కలిశారు. అండ్ వాకిటి శ్రీహరికి క్రీడా లేదా యువజన న్యాయశాఖ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. సేమ్ టైం జూపల్లి దగ్గర ఉన్నటువంటి టూరిజం తీసి వాకిటి శ్రీహరికి కూడా ఇస్తారు అని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అడ్లూరి లక్ష్మణ్కి ఎస్సీ వెల్ఫేర్ శాఖలు ఇచ్చే అవకాశం ఉంది అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఐఎంపీఆర్ తీసి అడ్లూరి లక్ష్మణ్ కూడా ఇస్తారు అంటున్నారు. అండ్ కీలకంగా మారింది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి హోం శాఖను తీసి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి కూడా ఇస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సేమ్ టైం బట్టి దగ్గర ఉన్నటువంటి ఫినాన్స్ తీసి అటు ఆల్రెడీ ఐటీ మినిస్టర్, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబుకి ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులకు ఉన్నటువంటి శాఖలు తొలగించి కొత్త వారికి ఇస్తారు. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహకు సంబంధించినటువంటి శాఖల్లో మార్పు ఉంటుంది అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఏం జరగబోతోంది కాంగ్రెస్ పార్టీలో అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఈరోజు నైట్ లేదా రేపు మధ్యాహ్నం వరకు కొత్త శాఖలు అంటే కొత్తగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్కు శాఖలు కేటాయిస్తేనే ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్లకు కొంతమందికి ఒకటికి మించి శాఖలు ఉన్నాయి, కొంతమంది దగ్గర కీలక శాఖలు ఉన్నాయి, వాటిని కూడా తొలగించి మరొకరికి ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంటైర్ హైకమాండ్ ఆల్రెడీ ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రుల్లో కొంతమంది పైన డిసప్పాయింట్ ఉన్నారు. కేవలం ఉత్తమ్, శ్రీధర్ బాబు పైనే పాజిటివ్గా ఉన్నారని కూడా సమాచారం అందుతోంది. మిగతా వాళ్ళు పర్ఫార్మెన్స్ కరెక్ట్గా లేదు కాబట్టి వాళ్ళ దగ్గర కొన్ని శాఖలు తొలగిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు, కీలకంగా భేటీ అవుతున్నారు, ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఇలాంటి సమయంలో సడన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ రావడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం అవ్వడం, దాని తర్వాత ఏం జరగబోతోంది అనేది టీ కాంగ్రెస్ నేతల్లో ఒక ఆసక్తి నెలకొంది. సేమ్ టైం ఈ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా జరుగుతుంది అంటూ భావిస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళకి ఎలాంటి హామీలు ఇవ్వాలి, ఇన్ కేస్ వాళ్ళు పార్టీ లైన్ దాటితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలా అనేక అంశాలపైన కూడా చర్చించనున్నారు. సో మొత్తానికైతే టీ కాంగ్రెస్లో చాలా ఫాస్ట్గా యాక్టివిటీస్ అనేవి అవుతున్నాయి. ఒకవైపు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ టూర్ అవుతుంటే ఇక్కడ స్టేట్లో కూడా పాలిటిక్స్ అనేవి చాలా స్పీడ్గా అవుతున్నాయి. సో ఫైనల్గా అయితే ఈరోజు ఈవినింగ్ లేదా రేపటి వరకు కొన్ని శాఖలు షఫ్లింగ్ ఉండడంతో పాటు కొత్త వారికి శాఖలు కేటాయించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్ హేమ.